నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. సో భగవానుడు ఆ అక్షర బ్రహ్మ గురించి చెప్తున్నారు. సో ఆయన ఎలా పొందాలో కూడా ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు, 12th and 13th. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, సర్వద్వారాని సంయమ్య అంటే ఆ యోగి ఎవరైతే పరమాత్మతో ఏకం అవ్వాలి అనుకుంటున్నాడో అతడు జీవితం మొత్తం కూడా యోగ సాధన, ధ్యాన యోగ సాధన అవి చేస్తూ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఆ చివరి నిమిషంలో ఎటువంటి భయము అవి లేకుండా తను ఏం చేయాలో ఇప్పుడు చెప్తున్నారు. సర్వద్వారాణి సంయమ్య అంటే సమస్త ఇంద్రియాలని కూడా, జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేసి, మనోహృది నిరుధ్యచ మనస్సుని కంట్రోల్ చేసి తన అంటే మన హృదయంలో నిలబెట్టమంటున్నారు. ఎందుకు అంటే మనలో ఉన్న చైతన్యము మన హృదయంలో ఒక జ్యోతిలాగా ఉంటుంది అని చెప్తారు. సో అక్కడ ఆ ఆలోచనతో తన మనస్సుని, ఇంద్రియాలను అన్నిటినీ కంట్రోల్ చేసి, అంటే ఎక్స్టర్నల్ థింగ్స్ ఎంటర్ అవ్వకుండా సమస్త ఇంద్రియ విషయాలని కూడా బయటే ఆపేసి మనస్సుని కంట్రోల్ చేసి ఆ మనస్సుని హృదయంలో నిలబెట్టమంటున్నారు. అంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి. దెన్ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. సో తన యోగ శక్తితో తన హృదయంలో ఉన్న ఆ ప్రాణాన్ని సహస్రారంలో నిలబెట్టి, అంటే ఇక్కడ ఈ సహస్రార చక్రం దగ్గర నిలబెట్టి ఓంకార ఉపాసన చేయమని చెప్తున్నారు. ఈ ఓంకార ఉపాసన గురించి నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. క్లీం కృష్ణాయ నమః.